ఇది ఎలా సాధ్యం? వాడి ఆస్తి మొత్తం మేమే తీసుకున్నాం కదా! ఇంత పెద్ద ఇంటా? ఇది ఎలా సాధ్యం? చూడండి సాబ్ తక్క అసలు మీరు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపోండి. ఇప్పుడు వదిలేస్తా, రేపు చూస్తాను. ఏమైంది చరణ్? ఈ టైంలో ఎందుకొచ్చావు? రేపు సర్పంచ్ గుండాలతో వస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. నువ్వు నాకు సహాయం చేయాలి. చరణ్, నేను నీకొక వరమిస్తున్నాను. ఎవరైనా మీ జోలికి వస్తే నువ్వు ఆగిపో అని చెప్పు. వాళ్ళు అక్కడే ఆగిపోతారు. చాలా ధన్యవాదాలు చెట్టు, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నేను వెళ్తున్నా. ఉదయం సర్పంచ్ గుండాలతో సాంబయ్య ఇంటి దగ్గరకు వచ్చాడు. గ్రామ ప్రజలు ఏమవుతుందో అని భయంగా చూస్తున్నారు. వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టండి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేయండి. చూడండి సర్పంచ్ గారు, ఇది మా ఇల్లు, మా హక్కు. మా జోలికి రావద్దు. వెళ్ళిపోండి. ఆగిపో! ఆగిపో! సర్పంచ్ భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ గ్రామం మొత్తం సంతోషంగా మారింది. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ ప్రశాంతంగా జీవించారు. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అందరూ లైక్ చేసి వెళ్ళండి. ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి.